Parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like, I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die that. If he is going to be separated from me, I should die. The day you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయనా. ఈ సమయంలో తండ్రి, శ్రేష్టమైన దినమున తండ్రి, నీ పాద సన్నిధికి వచ్చుటకు మా అందరికీ ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి నీకు వందనాలయ్యా. మా జీవితంలో, మా పరిచర్యలో ప్రభా, మా కొరకు మీరు దాచిపెట్టిన వాగ్దానాన్ని ఈరోజు మరలా మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. శ్రేష్టమైన వాగ్దానంతో మమ్మల్ని ప్రభా నైనా వాగ్దానాలతో ఇప్పటివరకు మమ్మల్ని నడిపించిన దేవా, ఇప్పుడు ఈ సంవత్సరం మీరు మాకు ఇవ్వబోతున్న వాగ్దానం ప్రకారం కూడా ముందుకు నడుచుటకు, పొందుకొని జీవించుటకు, నిన్ను మహిమపరచుటకు వింటున్న బిడ్డలకి నాకును ఇదిగో తండ్రి ప్రభా మా పరిచర్యలకి నిత్యము నిరంతరము తోడై ఉండి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న శ్రేష్టమైన సమయంలో మరి వాగ్దానం అండి. మరి వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఇన్ని సంవత్సరాల నుండి మనకి, మన పరిచర్యలకి, మన కుటుంబాలకి ఆయన ఎన్ని వాగ్దానాలు ఇచ్చి ఉన్నాడో మరి అన్నీ కూడా నెరవేర్చాడండి. ప్రాముఖ్యంగా నేను నమ్మేది ఈ గ్లోరియస్ గ్రేస్ అండ్ ట్రూత్ మినిస్ట్రీస్ హౌస్ ఆఫ్ ప్రేయర్ అనే పరిచర్య ద్వారా, మినిస్ట్రీ ద్వారా, మరి క్రీస్తే సర్వాధికారి అనే ప్రోగ్రామ్ గాస్పల్ టీవీ ద్వారా మరి ప్రచారం అవుతూ ఉంటుండగా మరి దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ఉన్నాడు. అన్ని వాగ్దానాలు కూడా మరి ఈ పరిచర్య పట్ల నెరవేర్చబడిందని నేను నమ్ముతున్నాను. ఈవెన్ గాస్పల్ టీవీ పట్ల కూడా నెరవేర్చబడింది, మీ పట్ల కూడా నెరవేర్చబడిందని నమ్ముతూ మరి ఈ సంవత్సరం ప్రత్యేకంగా మనకి, మన పరిచర్యలకి, మన టీవీకి ఆయన ఇస్తున్న వాగ్దానాన్ని మరి ఎత్తిపట్టి ప్రార్థన చేసుకుంటూ మరి విని ముందుకు సాగుదామండి. అది ఏంటంటే ఇయర్ ఆఫ్ స్ట్రెంగ్త్, జాయ్ అండ్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. మరి తెలుగులో చెప్తే మరి ఈ సంవత్సరానికి దేవుడిస్తున్న మాట ఏంటంటే బలము, ఆనందము, నమ్మకత్వము యేసులో అండి. అవునండి, ఆయన నమ్ముట. మరి ఇంగ్లీష్లోనే చెప్తానండి. ఇయర్ ఆఫ్ స్ట్రెంగ్త్, జాయ్ అండ్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. యెహోవా యందు బలము, ఆనందము, మరి ఆయనని నమ్ముట ఆయనలో అండి. మరి ఆయన నమ్ముదాము, ఆయన బలాన్ని పొందుకున్నాము, ఆయనలో ఆనందిద్దాము. ఇన్ని సంవత్సరాల నుండి మనకి ఆనందం లేదేమో, మరి బలము లేదేమో, మరి నమ్మలేని స్థితిలో ఉన్నామేమో. మనము దేవుడిని నమ్మట్లేదా, లేకపోతే దేవుడు మనల్ని నమ్మట్లేదా అని చూస్తే దేవుడైతే మనల్ని ఎప్పుడు నమ్ముతాడండి. మనల్ని నమ్మే మనకి బాధ్యతలు అప్పచెప్తాడు. మనల్ని నమ్ముతున్నాడు ఈ లోకంలో. మనల్ని పంపించకముందే మనల్ని నమ్మి పంపిస్తున్నాడు. నా బిడ్డలు నమ్మకంగా బ్రతికి, పరిశుద్ధంగా బ్రతికి తిరిగి నా దగ్గరికి వస్తారని నమ్ముతున్నాడండి. మన బలము ఆయనలో ఉంది, మన ఆనందం ఆయనలోనే ఉంది, మన నమ్మకత్వం ఆయనలోనే ఉందని ఈ సంవత్సరం అంతటిలో కూడా ఆయన మీదనే ఆధారపడి ముందుకు సాగుదామని అందరిపడి దేవునికి మహిమ కలుగును గాక. అయితే మరి ఈ మాట, మొదటిగా దేవుడు నాకు ఇచ్చిన మాట బలము అండి, స్ట్రెంగ్త్. మరి ఏంటి ప్రభా, ఎందుకు స్ట్రెంగ్త్ అని చూపిస్తున్నాం అంటే ప్రతి సంవత్సరం అక్టోబర్, నవంబర్ మొదటి వారంలోనే దేవాది దేవుడు నాకు ఈ వాగ్దానాలు కన్ఫర్మ్ చేస్తాడండి. మరి దాని వెనకాల కూడా ఒక కారణం ఉంది, నేను కనిపెడతాను. నెక్స్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ ఇయర్కి వాగ్దానం ఏంటి ప్రభు అన్నప్పుడు మరి దేవుడు ఇస్తూ ఉంటాడు ఏదో ఒక మాట, బలముతో నింపబడిన మాటలు ఇస్తుంటే ఈరోజు ఈ సంవత్సరం అయితే ప్రాముఖ్యంగా బలాన్ని ఇచ్చి ఉన్నాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఏంటి ఈ వచనముకి ఎక్కడికి వెళ్ళి ఆధారం చేసుకొని చెప్తున్నానంటే కీర్తనకారుడు 28:7 అంటే మొదటిగా దేవుడు బలమని చెప్పాడు, ఆనందమని మాట్లాడి ఉన్నాడు, నా యందు నీకు విశ్వాసం అన్నాడు. ప్రభా, ఈ మూడు కలిసి ఉండే ఒక వచనం చూపించు, అప్పుడు నేను ఖచ్చితంగా ఇది నాకు ఈ సంవత్సరం వాగ్దానముగా అని నేను అడిగినప్పుడు నాకు కరెక్ట్గా 3 మాటలు కలిగి ఉన్న మరి కీర్తన గ్రంథంలో 28వ అధ్యాయం 7వ వచనాన్ని క్లియర్గా చూపించాడండి. నేను వెతకలేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నడిపించి చూపించాడు. నిజంగా ఇయర్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ జాయ్ అండ్ ట్రస్ట్ అనగానే ప్రభా, హౌ కమ్ దీస్ 3 ఒక్క దగ్గర పెట్టి చూపించు ప్రభా, అప్పుడు ఇది నిజంగా నువ్వు నాకు ఇస్తున్నావు అని నమ్మాను. అంటే నేను దేవుని ప్రశ్నించలేదండి, విశ్వాసంతో కన్ఫర్మేషన్ కోసం నేను మరి ఆ నెలంతా, నవంబర్ అంతా నేను ఎదురు చూసినప్పుడు మరి దేవాది దేవుడు మరి ఇది వచనాన్ని ఇచ్చి ఫైనలైజ్ చేశాడండి. ఆ మాట ఏంటంటే
కీర్తన 28 అండి 7వ వచనము ఒకసారి చదువుదామా. యెహోవా నా ఆశ్రయమును నా కేడమును నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనక నాకు సహాయము కలిగెను. చూడండి ఇక్కడ ఏముందంటే యెహోవా నా ఆశ్రయమును నా కేడమును నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. హల్లెలూయా. చూడండి ఇక్కడ యాక్చువల్గా మరి చూస్తే ఇంగ్లీష్లో చూసినప్పుడు ఈజ్ మై స్ట్రెంగ్త్ అని ఉంది, ఈజ్ మై షీల్డ్ అని ఉంది. తర్వాత నా హృదయములో ఇన్ మై హార్ట్ ఏంటంటే నేను ఐఎమ్ ట్రస్టింగ్ ఇన్ ద లార్డ్ అని పదం ఉంది. ఆ తర్వాత చూస్తే ఇంకొక మాట ఉందండి, ఏంటంటే జాయ్ రావాలి కదా మరి అన్నప్పుడు అక్కడ ప్రహర్షించుడని ఇంగ్లీష్లో తెలుగులో ఉంటే ఇంగ్లీష్లో వచ్చేసి జాయ్ అండ్ రిజాయిస్ అని మరి డిఫరెంట్ పదాలతో ఉందండి. అని మొత్తం మీద ఈ 3 మాటలు కూడా ఈ కీర్తన 28 వచనంలో 28వ అధ్యాయం 7వ వచనంలో ఉందండి. నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. ప్రభా నువ్వు ఎంత దగ్గరగా ఉన్నావు తండ్రి, ఎంత సమీపంగా ఉన్నావు తండ్రి, కన్ఫర్మేషన్ అడిగితే ఇంత బలంగా ఇస్తావా ప్రభా, నీకు స్తోత్రం. నేను అనుకున్నాను బలము ఆనందం అనగానే జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అనే వాక్యం చెప్పేసేదా ప్రభా, ఈ సంవత్సరం అదే నాకు వాగ్దానం అంటే అది కాదు, ఇంకొక మాట ఉంది అని చెప్పి ట్రస్ట్ అనే నమ్మకత్వంలోకి తీసుకెళ్ళి ఆయన యందు నమ్మకత్వం అంట, ఆయన మనకి నమ్మకమైన వాడుగా ఉన్నాడంట, ఆయనలో మనం నమ్మాలి అని చెప్పేసి ఇంకొక మాట మాట్లాడుతున్నాడు. అవును, మనకి దేనికోసం బలం కావాలో ఈ సంవత్సరం, మరి ఏ ప్రయాసం నిమిత్తము, ఏ బాధ్యతల నిమిత్తము, ఏ పరిచర్య నిమిత్తము, ఆయన నమ్ముతున్న ఏ ప్రణాళిక నిమిత్తము ఈ బలము, ఈ ఆనందము, ఈ విశ్వాసము, అంటే ఇక్కడ విశ్వాసం మాత్రమే కాదండి, ట్రస్టింగ్, ఆయన పైన కంప్లీట్ మరి నమ్మకత్వం అండి, ఇది మనకి దేవుడు ఇవ్వబోతున్నాడు. అంటే నువ్వు ఏ సమస్య గుండా వెళ్ళినా, ఈ సంవత్సరం అంతనే కావచ్చు, తర్వాతనే కావచ్చు, హీ విల్ బీ యువర్ స్ట్రెంగ్త్ అండ్ యువర్ జాయ్ అండ్ యువర్ ట్రస్ట్ అనమాట. మీరు ఆయన మీదనే ఆధారపడడం నేర్చుకోండి, ఆయన అందే కీర్తనలు పాడుతూ ముందుకు సాగండి. అవును, చక్కటి పాట గుర్తొస్తుంది. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. నిజంగా అండి ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం ఫస్ట్ నుండి, ఎప్పుడు పాడుకుంటా ఉండేదని. పోయిన సంవత్సరం ఒక సందర్భం జరిగిందండి. ఆ సందర్భంలో నేను దేవుణ్ణి ఏంటి ప్రభా ఈ పరిస్థితి నుండి నువ్వు తప్పించవు, అంటే నా పర్సనల్ కాదండి, ఒక ఊరిలో జరుగుతున్న ఒక సంఘటన అనమాట. అప్పుడు నేను అడిగాను, ప్రభా ఈ ఊరికి విడుదల కావాలని నాకే రోషం ఉంటే నీకెంత రోషం ఉంది ప్రభా, ఈ చీకటి క్రియల నుండి నువ్వు విడిపించవా నాయనా, నాకెంత రోషం ఉంటే నీకు లేదా రోషం ప్రభా, నాకు రోషం ఉంటే నేనేం చేయలేకపోతున్నాను, కేవలం నీ మీదనే ఆధారపడతాను తప్పించి నా వల్లైతే ఏది కాదు కదా, నీ రోషం నిరూపించుకోవా ప్రభా. నేను ఉగ్రతను అడగలేదండి, దయచేసి వినండి, నేను ఉగ్రతను అడగకుండా ప్రభా, నువ్వు ఉగ్రత కుమ్మరించావనుకో ఆ ఊరు నాశనం అయిపోతుంది, కానీ నువ్వు ఉగ్రత కుమ్మరించద్దు, నీ రోషాన్ని ప్రకటించు ప్రభా అని నేను ఆ సిచ్యువేషన్లో ఆ ఊరి నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు, అంటే అన్ని విషయాలు నేను చెప్పలేనండి, క్లుప్తంగా చెప్తున్నాను, కానీ దేవాది దేవుడు ఏం చేశాడు తెలుసా అండి, అద్భుతము చేశాడు. ఆనాడు ఏలియా ప్రార్థన చేస్తే, మరి నేను గొప్ప కోసం చెప్పట్లేదని దేవుని మహిమార్థం మాత్రమే చెప్తున్నాను, ఏలియా ప్రార్థన చేసినప్పుడు అగ్ని దిగి వచ్చి మరి దహించి వేసిందండి. మరి అంత మాత్రమే కాదు, వర్షము ఆగిపోవాలంటే ఆగిపోయింది, రావాలన్నప్పుడు వచ్చింది. అందును బట్టి దేవునికి మహిమ. ఆ రీతిగానే ఆ రోజు ఏమి జరిగింది తెలుసా అండి, ఆ రోజు ఆ ఊర్లో జరగవలసినవన్నీ కూడా ఉరుములు మెరుపులు దండిగా మరి మెరిపించి ఆదికి అపజయం ఇచ్చి అక్కడ తప్పించాడండి. నిజం చెప్తున్నాను, నిజంగా నాకు అర్థం కాలేదు ఆ రోజు నైట్ మరి జరిగిన సంఘటన ఏంటంటే, ప్రభా ఈ పరిస్థితి నుండి ఈ ఊరిని ఈ రోజు రాత్రి నువ్వు ఎట్లా విడిపిస్తావు ప్రభా అని నేను ప్రార్థన చేస్తుండగా ఆ ఊరిలో జరిగిన సంఘటన అంటే ఊహించలేని రీతిగా భయంకరమైన ఉరుములండి, భయంకరమైన మెరుపులు, వర్షాలు, భయంకరంగా ఒక 2-3 గంటల పాటు వర్షం పడింది. ఆ రోజు ప్రభా ఏంటి ప్రభా ఇది అన్నప్పుడు ఆ వర్షాన్ని బట్టి ఊరంతా కరెంటు పోయిందండి. నేను సాక్ష్యంగా చెప్తున్నాను, ఊరంతా కరెంటు పోయింది. అక్కడ వాళ్ళు అనుకున్నవన్నీ కూడా ఆగిపోయినాయి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేనేం నమ్ముతున్నానంటే అక్కడ జరిగినది ఏంటంటే, దేవాది దేవుడు మరి అప్పుడు వెంటనే నైట్ ఆలోచిస్తాను, ఏంటి ప్రభా
ఒక్కసారి ఆలోచించండి, ఉరుములు మెరుపులు వస్తే కాసేపు చీకటి, కాసేపు వెలుతురు వస్తుంది. కానీ ఆ రోజు నేను చూసిన గొప్ప అద్భుతం ఏంటంటే, ఆ రాత్రి వేళ సమయంలో మెరుస్తూనే ఉందండి. అంటే ఆకాశం అసలు వర్షం పడుతున్నప్పుడు ఏం కనిపించదు, మెరిసినప్పుడు మాత్రమే కొంచెం అట్లా లైట్ వచ్చిపోతుంది. కానీ ఆ రోజు ఒకవైపు కుండపోతూ వర్షం పడుతుంది, అంత మాత్రమే కాదు ఆ ఆకాశం అలాగే మెరుస్తూనే ఉండిపోయిందండి. నెక్స్ట్ డే నేను ఆలోచన చేస్తున్నాను, ప్రభా నువ్వు రోషం కుమ్మరించమన్నాను ప్రభా. అవును, ఉగ్రత అయితే వద్దాను, అంటే ఎవరికి ప్రాణ నష్టం, ఎవరికి ఆపద అనేది కలగలేదు. కానీ దుష్టుడు అపవాది అయితే అక్కడ లయపరచబడి ఉన్నాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అయితే ప్రభా ఏంటి అని నేను అదంతా ఆ దృశ్యాన్ని గుర్తు చేసుకుంటూ నేను ఆలోచన చేసినప్పుడు అక్కడ పాట గుర్తు చేశాడు. ఏంటంటే, ఉరుములు మెరుపులు దండిగా మెరిసి అపజయం ఇచ్చును అపవాదికి అని ఈ పాటలో ఉన్న ఆ లైన్ని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేయించి నా చేత పాడిపించాడండి. అవునండి, అగ్ని కుమ్మరించబడలేదు, ఉగ్రత రాలేదు నాశనానికి, కానీ ఆ ఉరుములు మెరుపులు, నేను ఊరికి ఈ పాట పాడినప్పుడు ఊరికని అదేంటి ప్రభా ఉరుములు మెరుపులు మెరిపిస్తే శత్రువుకి ఎట్లా అపజయము ప్రభా అని ఆలోచన చేసేది నేను పాడుకుంటూ. అంటే మిగతా లైన్లో ఉన్న మాటలు అర్థమవుతున్నాయి, కానీ ఇక్కడ వర్షం వస్తే అపవాదికి జయమేంటి ప్రభా, ఉరుములు మెరుపులు ఎట్లా ప్రభా అనుకునేదాన్ని తెలియని తనంతో. కానీ నా జీవితంలోనే నా ద్వారానే దేవుడు ఆ కార్యం కూడా మరి జరిపించాడండి. హల్లెలూయా, ఎంత గొప్ప దేవుడు. ఎందుకో తెలీదు, మరి కొత్త సంవత్సరం రోజు ఈ సాక్ష్యం ఎందుకు చెప్పాలనిపించిందంటే, ఎందుకంటే ఆయన యెహోవా నా బలము అనే పాటలో ఉన్న మాటని మరి ఎలా అయితే నెరవేర్చాడో, అలాగే ఈ సంవత్సరం మరలా ఈ కొత్త సంవత్సరంలో నా బలమని మరలా జ్ఞాపకం చేస్తూ ఆయన వాగ్దానాన్ని ఇచ్చాడు. కన్ఫర్మేషన్ అడిగిన ప్రభా ఇది నా తలంపా, నీ తలంపా, నీ నుండి వస్తున్న వాగ్దానమా అంటే అవసరం లేదండి. మనకి ప్రత్యేకంగా కొత్త సంవత్సరం అని వాగ్దానం తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రతిరోజు మనకి వాగ్దానం ఇవ్వగలడు, ప్రతి దినానికి సరిపోయే వాగ్దానం ఇవ్వగలడు. ఆయన కలలు ఇచ్చినా, మాటలు ఇచ్చినా, వాగ్దానం చేసినా, ఏ పరిస్థితుల గుండా మనం వెళ్ళినప్పుడు ప్రభా ఏంటి అని అడిగినప్పుడు ఆయన ఇచ్చిన ప్రతి జవాబుకి మరి ఆయన నెరవేర్చుకుంటాడు. ఆయన ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చుకుంటాడు. కాబట్టి మనకి ఒక్క సంవత్సరము జనవరి 1కే వాగ్దానం కాదండి, కానీ ప్రతిరోజు కూడా ఆయన వాగ్దానాలు మనకు కావాలి. ఆ వాగ్దానాల నెరవేర్పుకు కూడా మనము ఆయనకి సహాయం చేయాలండి. ఎందుకంటే ఆయన అసాధ్యుడు కాదు, ఆయనకి సాధ్యం లేదంటూ లేదు. కానీ నీకు ఇచ్చిన వాగ్దానము నువ్వు పొందుకోవాలి అంటే మాత్రం ఇక్కడ ఒక కండిషన్ ఉందండి. నేను 100% చెప్పగలను. ఏంటి అంటే, నీ జీవితం సరిగా ఉండాలి, నువ్వు ఎక్కడ కూడా తప్పిపోకుండా ఉండాలి. అప్పుడే నీ వాగ్దానాలు నీకు నెరవేర్చబడతాయి. అంటే ఆలస్యం అవుతాయండి, దయచేసి వినండి. దేవుడైతే ఇవ్వకుండా ఉండడు, కానీ నీలో ఆ మార్పు వచ్చేంత వరకు, నువ్వు తగ్గించుకునేంత వరకు నీ కోసము దేవుడు ఎదురు చూసి ఆ వాగ్దానం నెరవేర్పు చేస్తాడండి. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, అంత అవసరమా మనకి? మనం తగ్గించుకొని మనం యథార్థంగా మన పనులు మనం చేసుకుంటూ జీవించిన ఎడల మనం దేవునికి అపనమ్మకమైన వారిని కాకుండా ఇదిగో ఆయననే నమ్ముకుంటూ ఆయన మీద ఆధారపడుతూ ఆయనలోనే ఆనందిస్తూ మనం నిలబడితే ఆయన వాగ్దానం చేయడానికి బలవంతుడై ఉన్నాడు. ఆయన బలం మనల్ని నిలబెట్టుకుంటుందండి. నేను చెప్తున్నాను, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఫిజికల్ బలం కాదండి. సంసోన్ లాగా ఏమంటారు సింహాల్ని చీల్చే బలం గురించి నేను మాట్లాడలే. ఆఫ్కోర్స్ ఆయన అభిషేకం పొందుకొని చీల్చి ఉన్నాడు, ఆ బలం గురించి నేను మాట్లాడట్లేదు. అలా అని చెప్పేసి ఎవరినైనా కొట్టగలము, ఎవరినైనా అంటే చంపగలము అన్న లాంటి బలం గురించి నేను మాట్లాడట్లేదు. నేను ఫిజికల్ బలం గురించి, నువ్వు ఎన్ని కిలోలు బరువెత్తగలవనే బలం గురించి నేను మాట్లాడట్లేదు. కానీ నీలో దేవుని బలము, ధైర్యం అనే బలము, ఇదిగో ఆత్మీయ బలం అనేది మరి మనకి కావాలి. ఒకసారి ఈరోజు దేవుని నామంలో చెప్తున్నాను, ఏలియా గురించి ఆలోచన చేస్తే ఏలియా ఎన్నో అద్భుతాలు, ఇప్పుడు మనము పాడుకున్న మాట లాగా, నా సాక్ష్యం లాగా, ఆయన కూడా ప్రార్థన చేసినప్పుడు అగ్ని కుమ్మరించబడింది, వర్షం ఆగిపోయింది, వర్షం వచ్చింది. మరి ఆయనకి ఏలియాకి కాకుల ద్వారా ఆహారం వస్తుంది, ఒక విధవ స్త్రీ ద్వారా ఆహారము దేవుడిచ్చి ఉన్నాడు, లోట్లు పాట్లు ఏమీ లేవు ఆయనకి, ఆయన చెప్పిందల్లా జరుగుతుందండి. ఆయన అంత గొప్ప ప్రవక్తగా ఉన్నాడు. ఏలియా అంటేనే గొప్ప ప్రవక్త. మరి కానీ ఆయన ఒక్క సిచ్యువేషన్లో పారిపోతున్నప్పుడు బలహీనుడైపోయాడండి. ఇక్కడ ఫిజికల్ బలహీనత కాదు, ఆత్మలో బలహీనులైపోయాడు. తనకు జరిగిన పరిస్థితిని బట్టి ఇంత చేసినా కానీ ఏం జరుగుతుందని తెలియక మరి ఆ సిచ్యువేషన్లో బలహీనుడైపోయాడు, బలం కోల్పోయాడు, పారిపోయాడు, దేవుని నుండి పారిపోతున్నాడు. నా వల్ల కాదు ప్రభా, ఇంకా నాకు వద్దు ప్రభా అని దేవుని నుండి పారిపోయి బలహీనుడైపోతున్నప్పుడు అక్కడ
తను పడుకున్న స్థలంలోకి ఒక దూత వచ్చి తట్టి లేపి ఆహారాన్ని ఇచ్చి, చూడండి ఏమి ఆ దీవెన అని చూడండి, పారిపోతున్నా కూడా దేవుడు పిలిచి మరి ఆహారం పెట్టి, అప్పుడు 40 రోజుల ప్రయాణం ఉంది ఏలియా నీకు, ఇంకా 40 రోజుల ప్రయాణానికి సరిపడా బలము పొందుకో అయ్యా, ఇంకా చాలా పనులు నీ ద్వారా నెరవేర్చబడాల్సింది అని చెప్పేసి అక్కడ తట్టి లేపి ఒక రొట్టె ముక్కను లేకపోతే ఒక మరి అంటే తాగడానికి పానీయము ఇచ్చి బలము ఇవ్వలేదు, కానీ తను చెప్పిన మాట, ఆ దూత పలికిన మాటలోనే బలం అనేది రిలీజ్ అయ్యి ధైర్యము తెచ్చుకొని నిలబడి ముందుకు సాగాడు. అఫ్కోర్స్ దాని తర్వాత దేవుని స్వరం కూడా విన్నాడండి. దేవుడు స్వరం విన్నాడు. దేవుని స్వరం వింటేనే మనకి ధైర్యం బలం వస్తుందండి. మొదటిగా ఎవరో చెప్తే రాదు. నేను కూడా ఒక్కొక్కసారి ఎవరైనా దేవుని బిడ్డలుగా ఉన్నవారు ప్రవచనాత్మకంగా ఏదైనా చెప్తే అంత ఈజీగా నేను నమ్మను. ఎందుకు నమ్మను అంటే కూడా దాని వెనకాల కొన్ని కారణాలు ఉన్నాయి. నేనేమంటానంటే, ప్రభా నువ్వు నాతో మాట్లాడు, ఫస్ట్ నువ్వు నాకు చెప్పు ప్రభా. అంటే ఓకే, వాళ్ళు మాట్లాడుతున్నారు, నిజమే కావచ్చు, అది ప్రవచనంగా నేను తీసుకుంటా, అది నాకు కావాలి, నేను వద్దనను, కానీ అది నేనుండా లేకపోతే నేను తొందరపడి తీసుకుంటున్నానా నాకు తెలియదు. కాబట్టి నువ్వు నాతో కూడా చెప్పు ప్రభా, నాకు కన్ఫర్మేషన్ ఇవ్వు, లేదా నాకు కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత నాతో చెప్పినాకనన్నా వాళ్ళ ద్వారా మాట్లాడు, ఏదో ఒకటి చేయి. కానీ ప్రభా అలా నాకు డైరెక్ట్గా వేరే వాళ్ళ దగ్గర నుండి వద్దు, కానీ డైరెక్ట్గా నీ నుండి రావాలి, నువ్వు నాతో మాట్లాడని నేను రోషంగా అడుగుతానండి. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏలియా భక్తుడు కూడా మరి ఏ దూత ద్వారా వచ్చిన ఆహారాన్ని బట్టి బలము పొందుకొని ముందుకు సాగాలని చూస్తున్నాడు, కానీ వెంటనే దేవాది దేవుడు అక్కడితో ఆపకుండా తనకి బలాన్ని ఇచ్చేలాగా మరి ఉరుములు మెరుపులు అక్కడ వచ్చాయంట. తర్వాత ఇంకా ఏదో జరిగింది, తుఫాను వచ్చింది, భూకంపం వచ్చింది, అయినను అక్కడ దేవుని స్వరం రాలేదు, కానీ నెమ్మది కలిగిన నిమ్మలమైన స్వరము ఏలియా విన్నాడు. విన్న తర్వాత ముందుకు సాగి దేవునికి లోబడి మరలా తను చేయవలసిన బాధ్యతలు సంపూర్ణం చేసి ఉన్నాడు. ఆ తర్వాత పరలోకానికి మరి మరణాన్ని చూడండి, ఆయన ఎంత గొప్ప బలం పొందుకున్నవాడంటే ఆ మాట ద్వారా చచ్చిపోతానని పారిపోయాడండి. చావుకి ఎదురెళ్తా ఉన్నాడు. చచ్చిపోతానని వెళ్తున్నవాడు చావునే రుచి చూడకుండా పరలోకములోనికి ఎత్తబడి ఉన్నాడండి. హల్లెలూయా. నిజంగా మనం కోరుకున్నది మనకి జరగాలని ఎప్పుడు అనుకోకూడదండి. అది జరగకూడదు. కేవలం దేవుని చిత్తం, దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక. ఎందుకంటే ఆయన నిన్ను పుట్టించాడు, నీ మరణం కూడా ఆయన చేతిలోనే ఉంది. చూడండి ఏలియా, మనకి తెలుసు కదండి, ఏలియా మరణం గురించి ఎంత పాకులాడాడో ఆ సమయంలో, అంత అద్భుతాలు చేసిన వాడు. కానీ దేవుని యందు బలం పొందుకున్న తర్వాత మరణాన్ని రుచి చూడకుండా పరలోకానికి, అది కూడా అగ్ని రథములు వచ్చి తీసుకెళ్లే అంత బలం పొందుకున్నాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునాక. ఇప్పుడు నేను ఆ జీవితంలో కూడా 2022 వరకు ఎందుకు బ్రతికున్నానా, ఎందుకు చావలేదా, ఎందుకు బతికించావు ప్రభా, అప్పుడే చస్తే అయిపోయేదా, ఇంకేంది ప్రభా, ఇంకెన్ని చూడాలి ప్రభా, అవసరమా అని చెప్పేసి వేదన పడుతున్నావా, ఈ సమస్యలకి అంతం లేదా అని భయపడుతున్నావా, లేక ఎన్నో అద్భుతాలు సూచక్రియలు చూసి ఎన్నో అనుభవించి మళ్ళీ పాతరోత జీవితంలో పడిపోయినావా, లేదా నిస్సహాయ స్థితిలో ఉన్నావా, జెజబెల్ స్పిరిట్ లాంటిది నేను మరలా పడివేస్తుందా, ఇంకేదన్నా జరుగుతుందా, ఏలియా లాగా నువ్వు కూడా నిస్సహాయ స్థితిలో నాకు ఎందుకు ప్రభా అని వేసారిపోయి ఉన్నావా, దేవుడి రోజు నీకు మళ్ళా బలమిచ్చి లేపి నడిపించబోతున్నాడు. ఈరోజు లేపుతున్న ఈ బలము ద్వారా ఈ సంవత్సరమే కాదు, నువ్వు జీవించినంత కాలం ఆయన రాకడ ఆలస్యమైతే అప్పటి వరకు సరిపడే ఆత్మీయ బలము, శారీరక బలము, ఆత్మయందలి బలము దేవుడు నీకు నింపబోతున్నాడు. ఇది ప్రవచనాత్మకంగా నువ్వు నేను పొందుకుందుము గాక. ఆమేన్. అంత మాత్రమే కాదండి, ఎజికేల్ గురించి కూడా మరి ఎజికేల్ అధ్యాయం కూడా ధ్యానించినప్పుడు అక్కడ ప్రతిసారి ఒక మాట, ఎజికేల్ అంటేనే బలం అంటండి. ఎజికేల్ అనే మాటకి అర్థమే నా బలము అని అంట. బలము అనగానే అక్కడ అద్భుతం ఏంటి తెలుసా అండి, ఆయన ఎజికేల్ ప్రతిసారి ఆ మొదటి అధ్యాయంలో చూసినప్పుడు దేవుని దర్శనాన్ని చూస్తూ ఉంటాడు. దేవుని సన్నిధి ఆయన మీదకి వస్తూ ఉంటే ఆయన ఏమైపోతాడు తెలుసా అండి, చచ్చిపోయినట్టు పడిపోతూ ఉంటాడు. మళ్ళీ ఏమవుతుంది, దేవుని పరిశుద్ధాత్మ శక్తి ఆయన మీదకి వచ్చినప్పుడు ఆయన నిఠారుగా స్టాండ్ అయిపోతాడంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. స్టాండ్ అండి, స్టాండ్. ఈ మాట నాకు చాలా నచ్చింది. అక్కడ ఏమవుతుందంటే దేవుని సన్నిధి వచ్చింది, కానీ ఆ సమయంలో తనకి ఏమి అర్థం కాక ఆ దర్శనాలు అవన్నీ చూస్తున్నప్పుడు మరి నిస్సహాయంగా బలహీనుడైపోయాడు. అవన్నీ చూస్తుండగా వీక్ అయిపోయి సాగిలపడి బలం లేని వాడిగా అయిపోయాడంట. ఎవరు మరి ఎజికేల్ పరలోక దర్శనాలు చూస్తున్న సమయంలో. కానీ వెంటనే అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, దూతనో లేకపోతే మళ్ళీ పరిశుద్ధాత్మను తన మీదకి వాలినప్పుడు ఆ పరిశుద్ధాత్మ శక్తి చేత
ఏమవుతున్నాడంటే లే అని దూత పలుకుతుంది. దేవుని పరిశుద్ధాత్మ శక్తి ఆయనని తట్టుతుంది. వెంటనే ఆయన నిఠారుగా లేచి నిలబడుతున్నాడు. లెమ్మని చెప్తుంది దూత. అభిషేకము అనేది ఆయన మీదకి వస్తుంది, నిలబడుతుంది. హల్లెలూయా. అభిషేకము మన మీదకి వచ్చినప్పుడు చాలామంది మనం పడిపోతాం. నేను ఆ పడిపోవడం గురించి నేను మాట్లాడలేదు. అలా అభిషేకం వచ్చినప్పుడు నిలబడ్డారా పడిపోయారా అనే దాని గురించి నేను మాట్లాడట్లేదండి. కానీ పరిశుద్ధాత్మ శక్తి మనలోనికి వచ్చినప్పుడు కేవలం ఆ ఇన్స్టెంట్ మిరాకిల్ గురించి నేను చెప్పట్లేదు. కానీ ఆయన బలము పొందుకొని నిఠారుగా నిలబడి ఉన్నాడు అంటే ఇంకా ఎదుర్కోవాల్సినవన్నీ కూడా ఎదుర్కొనే శక్తి, నిలబడవలసిన వాటికి నిలబడే శక్తి, అలాగే తన పట్ల కలిగి ఉన్న ప్రణాళికని మరి ముందుకు సాగడానికి కలిగిన శక్తిని, బలమునండి. హల్లెలూయా. బలమే కదండి మనం ఈరోజు ధ్యానిస్తున్నాం. ఆ బలము ఆ వ్యక్తి పొందుకున్నాడు. ఎంతో గొప్ప పరిచర్య చేస్తున్నాడు. హల్లెలూయా. ఎముకల్ని సైతం ముక్కలు అయిపోయి ముద్దయిపోయి పొడిబారిపోయిన ఎముకల వైపు చూసి కూడా ప్రవచించినప్పుడు మరి అవి మాంసముగా మనుషులుగా మార్చే అంత ధైర్య బలము, అభిషేక బలము, అదే ఆత్మీయ బలం పొందుకొని ప్రవచించగలిగాడు. దేవుడు చెప్తేనే కాదు, కానీ చెప్పినా కూడా కావాలి కదండి మనకు ఆ ధైర్యం. మనం ఎంతోమంది దేవుడు నాకు చెప్పాడు కదా, మరి చేస్తున్నారా? చెప్పాడు కదా, పొందుకున్నారా? చెప్పాడు కదా. ఎందుకంటే ఏమో మన నిస్సహాయ స్థితి, మన లేజినెస్, మన బద్ధకమా, లేకపోతే మనం మన ఆత్మీయ స్థితిలో పడిపోయి పాపంలో ఉండడం వల్ల, ఏదో ఒక కారణం వల్ల అయితే దేవుడు చెప్పాడు కానీ జరగల, దేవుడు చెప్పాడు కానీ చెయ్యలేదు కాదండి. ఆయన చేస్తాడు. చేయడానికి సామర్థ్యత కలిగిన వాడే. మాట ఇచ్చి మానే దేవుడు కాదు, మర్చిపోయే దేవుడు కాదు. కానీ మనమే ఎక్కడో పొరబడుతున్నాము, లేదా సమయము రాలేదు. ఈరోజు మంచిగా మాట్లాడుతున్నాడు దేవుడు. ఏంటంటే ఎజికేల్కి ఇచ్చిన బలము నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నీవు నిలబడతావు ప్రతి పరిస్థితులలో. నేను అనుకున్నాను, ఈ బలంతో ఆయన అభిషేకం పొందుకున్నాడా? ఆయన ఈ బలంతో అద్భుతాలు సూచక్రియలు చేస్తాడా? ఈ బలంతో జీవజల నదుల గురించి ప్రవచించాడా? లేకపోతే ఎముకలని మరి ఏలియా ప్రవచించినప్పుడు ఆ ఎముకలు కాస్త మాంసంలాగా అయిపోయిన అభిషేకం పొందుకున్నాడంటే కాదండి. నిజం చెప్పాలా, భార్య చనిపోతే కూడా ఏడవద్దు అని చెప్పిన దేవుని మాటకి లోబడి ఏడవకుండా నిలబడిన శక్తి పొందుకున్నాడు. అంటే చూడండి, ఏమి కావాలో అది పొందుకున్నాడు, ఎంత కావాలో అంత పొందుకున్నాడని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక వ్యక్తి గురించి మనం ఆలోచన చేద్దామా? ఏంటంటే మరి ఇక్కడ బోయాజ్ అంటే కూడా నా బలం అంట, మై స్ట్రెంగ్త్ ఇన్ హిమ్. మరి ఆయనలో నా బలం అని బోయాజ్కి కూడా అదే పేరు ఉంటుందండి. మరి బోయాజ్ అనేవాడు మరి నిజంగా బలమైనవాడు, ఫిజికల్గా బలమైనవాడు కాదు. కానీ మరి ఆ సమయంలో రూతుకి ధైర్యాన్ని ఇచ్చి మరి ఆ సమయంలో మరి అక్కడ ఆగిపోయిన వంశావళిని మరి కొనసాగించడానికి మరి బోయాజ్ని దేవుడు వాడుకొని ఆ వంశావళి ముందుకు నడవడానికి నిలబెట్టబడిన బలవంతుడండి. ఆ బలవంతుడిని బట్టి మనం ఈ రోజు వరకు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము. ఆయన మరి దావీదుకి తాత మాత్రమే కాదు, కానీ మరి యేసు ప్రభు వంశావళిలో ఉన్న వ్యక్తిగా ఉన్నాడు. మరి దేవునికి మహిమ కలుగును గాక. మరి బలము పొందుకున్న వారముగా మనం జీవిద్దాం. ఆయనలో మనం బలము పొందుకుందాం. యెహోవా యందలి ఆనందమే నా బలము. అవును, జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. మరి నెహెమ్యా గ్రంథంలో 8వ అధ్యాయం 10వ వచనం చెప్తుంది, మీరు దుఃఖపడకూడదు, ఇంకా మీరు ఏడవకూడదు, ఇంకా మీరు ఇంకా ఎప్పుడు కూడా మరి దుఃఖంతో ఉండకూడదు, అంగలార్చకండి, ఆనందించండి. ఎందుకంటే దేవుడు మీ ఎదుట గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. ఇది యెహోవా చేసిన దినము. ఈ దినము మొదలుకొని మీరు దేవుని యందు ఆనందిస్తూ ముందుకు సాగండి అని ఆ జాయ్ని నీలో నింపుతున్నాడు. ఇదిగో జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అని. నిజం చెప్పాలంటే వాట్ ఈస్ ద రియల్ జాయ్ తెలుసా అండి? మన హృదయంలో నిజమైన ఆనందం ఏమిటి తెలుసా? వాట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ వర్షిప్? నేను ఒకరోజు అడిగాను, ప్రభా ఈ హృదయ స్థితి ఏంటి ప్రభా అంటే, ఆ హృదయం యొక్క స్థితి ఏంటంటే వర్షిప్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? జాయ్లోకి వెళ్ళి వస్తుంది. అంటే ఆనందం అనేది మనలో ఉంటే మనం దేవుణ్ణి ఆరాధించగలము, వర్షిప్ చేయగలము. అది మనకి బలాన్ని ఇస్తుందండి. హల్లెలూయా. చూడండి, హృదయ స్థితిని మనం ఏ రకంగా మార్చుకోగలం అంటే ఆయన యందలి బలము, ఆయన యందలి ఆనందము, ఆయన యందలి ఉన్న విశ్వాసము మనల్ని బలహీనులైన మనల్ని బలవంతులుగా మాత్రమే కాదు, ఆనంద తైలంతో నింపి ముందుకు సాగుటకు సహాయం చేస్తుంది. ఏ సమస్య ఎలాంటిది వచ్చినా కానీ యెహోవా చూచుకొనును.
యెహోవా చూచుకొనును, యెహోవా చూచుచున్న దేవుడని మనము ధైర్యంగా ముందుకు సాగగలం. కాబట్టి ఆ మాటతో దేవుడు మనల్ని బలపరుస్తున్నాడండి. అంత మాత్రమే కాదు, కీర్తన 73:26లో కూడా ఏమంటున్నాడంటే, ఇదిగో నా బలము నీకు సరిపోతుందని చెప్తున్నాడు. గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అంటున్నాడు. ఆయనే నా పోర్షన్, ద స్ట్రెంగ్త్ ఆఫ్ మై లార్డ్ ఈజ్ మై పోర్షన్. నా భాగం ఏంటి, నా స్వాస్థ్యం ఏంటి అంటే ఆయన బలమే నా స్వాస్థ్యం, ఆయన ధైర్యమే నా స్వాస్థ్యమని ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు. ఈరోజు ఈ సంవత్సరము దేవుడు మనకిస్తున్న శ్రేష్టమైన ఈ వాగ్దానముతో మనము మన పరిచర్య, మన టీవీ పరిచర్య, అలాగే మీ జీవితాలు, మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో అవన్నీ కూడా ముందుకు సాగును గాక. మరి రాబోయే కాలంలో దేవుని చిత్తమైతే ఇంకా బలముగా మనము మాట్లాడుకుందాము. హెజ్కేల్ గురించి ధ్యానించబోతున్నామండి. అంత మాత్రమే కాదు, ఈ బలము గురించి ధ్యానిద్దాము. దావీదు కూడా ఎంత చక్కగా మీరు ఎన్ని కీర్తనలు చదివారో నాకు తెలియదు, కానీ ఆల్మోస్ట్ ప్రతి దావీదు కీర్తనలో ఇంచుమించు 1-2-3 సార్లైనా నా బలమా నా బలమా అని అంటారు. అందుకేనేమో యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను, నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను, వరదవలే భక్తిహీనులు పొర్లిన, వరదవలే భక్తిహీనులు పొర్లిన, వదలక నన్ను ఎడబాయని దేవా, వదలక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. నిజంగా చెప్తున్నానండి, ఈ సంవత్సరం అంతటిలో కూడా ఇదే పాటను ప్రతిరోజు పాడుకుంటూ ఆయన బలముతో, అందులోనే ఆనందం ఉంది, అందులోనే మరి నిరీక్షణ ఉంది. ఆయననే మనల్ని చూసుకునేవాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ ఒక్క వచనము పల్లవి కూడా మనం పాడాలని కోరుకుంటున్నాను. ఏంటంటే, మేఘముల, ఇదే కదండి మనం ఎదురు చూస్తున్న నిజమైన సత్యం. మరి ఇంతకుముందు నేను చెప్పిన సాక్ష్యానికి కూడా సాదృశ్యకరంగా ఈ పాటను దేవుడు ఇచ్చి ఉన్నాడండి, నెరవేర్చి ఉన్నాడు. మనకి దేవుని ఉగ్రత మనం కోరుకోకూడదండి. ఎందుకంటే దేవుడు ఉగ్రతని కుమ్మరించే దేవుడు కాదు. ఆయన రోషాన్ని బయలుపరుస్తాడు, ఆయన రోషాన్ని చూపిస్తాడు. అలా కాదు, అంత మాత్రమే కాదు, ఆయన ప్రేమని కూడా ప్రకటిస్తాడు. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును, మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును, ఉరుములు మెరుపులు మెండుగా చేసి, ఉరుములు మెరుపులు మెండుగా చేసి, అపజయమీచును అపవాదికిని, అపజయమీచును అపవాదికిని. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. అవునండి, మేఘాల పైన ఆయన రాబోతున్నాడు అని పాడుకుంటున్నాం. ఆయన మేఘాల మీద వస్తాడంట, ప్రతి ఒక్క నేత్రము చూస్తుందని మనకి తెలుసు కదండి. అవును, ఎందుకు వస్తున్నాడంటే ఆయన ఉరుములు మెరుపులు మరి కలగజేసి, మరి నా ఊరి విషయంలో, ఆ ఊరి విషయంలో విజయాన్ని, ఆ సందర్భంలో, ఆ సిచ్యువేషన్లో రోషాన్ని చూపించిన దేవుడు మరి రాబోయే కాలంలో శత్రువైన సాతానికి ఖచ్చితంగా ఉగ్రతనే కుమ్మరిస్తాడు. ఇక్కడ మనకైతే, మన బిడ్డలకి, మనకి శిక్ష మాత్రమే, కోపం మాత్రమే. అంత మాత్రమే కాదు, ఆయన రోషం చూపించి సర్వసత్యంలోకి నడిపించడానికి మనకి శిక్షనిచ్చి సరిచేస్తాడే. కానీ నిజమైన ఉగ్రత అనేది సాతానికి, వాడి అనుచరులకే, వాడికి అపజయం ఇవ్వడానికే మేఘాల మీద ఆయన రాబోతున్నాడండి. అది మనం ఈ సంవత్సరం చూస్తామో చూడమో నాకు తెలియదు, కానీ మన జీవితంలో మన శత్రువైన సాతాను ఎదుట ఆయన బల్ల సిద్ధపరిచి ఉన్నాడు. ఆ బల్ల పైన ఏముంది అంటే మనం భుజించడానికి ఆయన బలము, మనం అనుభవించడానికి ఆయన ఆనందము, మనము నింపుకోవడానికి ఆయన నమ్మకము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇయర్ ఆఫ్ స్ట్రెంగ్త్, జాయ్ అండ్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్, ఆయనలోనే
దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవ, ఈ సంవత్సరం అంతటికి కావాల్సిన బలమును, సంతోషాన్ని, నమ్మకత్వంతో మమ్మల్ని ఈరోజు నింపి ఉన్నారు ప్రభా. నాయన ఎప్పుడు ఎక్కడ మేము త్రొట్టెలకుండా ముందుకు సాగుటకు, మా జీవితాంతము ముందుకు సాగడానికి సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన తడి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలండి. ప్రైజ్ ది లార్డ్.